దోస్తులందరికీ నమస్తే. నేను మీ శోభక. అన్నం పప్పుచారు చేసిన. ఇక ఆమ్లెట్ వేద్దాం అనుకున్న దోస్తులు, కానీ ఎందుకో బొంగులు వేయించి మమ్మీ అని అన్నాడు మా చిన్నాడు. ఇక వాడు ఏది అడిగితే అది చేసి పెట్టారు దోస్తులు. సరేలే అని చేసి పెట్టిన. చేసిన తర్వాత ఇది ఒక పెద్ద టాస్క్, ఎందుకంటే మొత్తం ఆడే తింటాడు. అందుకని మా ఆయన తినడు ఈ ఆయిల్ ఫుడ్స్. ఆడికి నాకు సపరేట్గా వేసి పెట్టుకున్నా. ఇక పిల్లలు కదా దోస్తులు, కొంచెం వాళ్ళకి ఎక్కువ వేస్తాం. అట్లా వేసి పెట్టిన తర్వాత పెరుగు కూడా తెచ్చిండు. పెరుగు మజ్జిగ తీసుకొని తాగుతాం. మా ఆయన పెరుగు అన్నం అండ్ కూరతో తినేస్తాడు. లాస్ట్కి మినప్పప్పు అయితే నానబెట్టిన చేస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది యూట్యూబ్లో ఏమైనా వెరైటీగా ఏమైనా ఉంటే రేపు ట్రై చేస్తా. పప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాయి. ఇక ఇది తినేస్తే అందరూ భోజనం కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా అన్నం తిన్నగా చూస్తారు. తింటే మంచిగా హాయిగా ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. రేపు పొద్దున మళ్ళీ కలుస్తా. ఉంటాం. మళ్ళీ బాయ్.